నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక మంచి విషయము, కొత్త విషయము అంటే మనం చెప్పుకునేవేమి కొత్త విషయాలు ఏం కాదు. అందరూ చాలామంది చాలాసార్లు చాలా వీడియోల్లో కూడా చెప్పినవే ఉంటాయి. మంచి విషయము అని అంటే ఏదైనా వాళ్ళకి కనెక్ట్ అయింది, బాగుంది, ఏదైనా ఇబ్బంది పడుతున్నారు, వారికి ఏదైనా మన వంతు సహాయము ఉన్నట్టయితే మనకి ఏదైనా సరే షేర్ చేసినట్టయితే వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనం గత కొన్ని వీడియోలుగా భావాధిపతుల దశల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అంటే లగ్నాధిపతి దశ నడుస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, పంచమాధిపతి, భాగ్యాధిపతి వీళ్ళు యోగకారకులు కాబట్టి ఆ దశలు బాగుంటాయి, యోగిస్తాయి అని అందరూ చెప్తూ ఉంటారు. అలాగే ఒక్కొక్కసారి అవి ఇబ్బంది కూడా పెడుతూ ఉంటాయి. ఎందువల్ల అంటే వాటి బలం లేకపోవటం, అస్తంగత్వం చెందటం, నీచపడటం. సో ఇలా పాపకత్తిలో ఉండటం వల్ల వాటి ఫలితాలు అనేవి కొంత వేరుగా ఉంటాయి రాహుకేతువులతో కలిసినప్పుడు. అలాగే ఒక్కొక్కసారి వేరే దశలు కూడా మనకి బాగుంటాయి, యోగవంతంగా ఉంటుంది. తృతీయాధిపతి, అష్టమాధిపతి, అలాగే దశమాధిపతి, లాభాధిపతి, చతుర్థాధిపతి, షష్టాధిపతి. ఇదేంటండి మరి ఇవి బాగాలేదన్నారు కదా, బాగో అని అంటే వారు కూడా మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఈ 159 లాట్స్ ఎవరైతే ఉన్నారో యోగకారకులైన నక్షత్రాల్లో ఉంటే ఆ దశలు కూడా బాగుంటాయి. అవే మనకి ఏంటంటే చార్ట్ టు చార్ట్ ఒక జాతకం ఇంకో జాతకంలాగా ఉండదు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి అన్నదమ్ముల జాతకమే, కవలల జాతకమే మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో మనం షోడశ వర్గ చక్రాలు అనేవి మనకి ఉన్నాయి కాబట్టి వాటి పరిశీలన అనేది చేయాలి. కాబట్టి ఈ వీడియోలో గత కొన్ని వీడియోలుగా పంచమాధిపతి వరకు తెలుసుకున్నాం. ఈ వీడియోలో షష్టాధిపతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే చాలాసార్లు మనం షష్టాధిపతి గురించి తెలుసుకున్నాం, షష్ఠ స్థానంలో ఉన్న గ్రహాల గురించి తెలుసుకున్నాం. కానీ ఈ షష్టాధిపతి దశ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎప్పుడైనా సరే ఒక ఆధిపత్యం వచ్చినట్టయితే అది పూర్తి ఫలితం అదే ఉంటుంది. రెండో ఆధిపత్యం వల్ల మళ్ళీ అది మారుతుంది. ఉదాహరణకి కర్కాటక లగ్నం తీసుకున్నాం అనుకోండి, షష్ఠ భాగ్యాధిపత్యం వచ్చి గురువుకు వచ్చింది. ఇక్కడ షష్టాధిపత్యం వచ్చినప్పటికీ కొంత ఇబ్బంది లేదు. భాగ్యాధిపత్యం యోగకారకుడు, అలాగే తను ఉన్న స్థానాన్ని బట్టి మళ్ళీ ఫలితం అనేది మారుతుంది. అదే ఉదాహరణకి మకర లగ్నం తీసుకోండి. మకర లగ్నం వారికి తీసుకున్నట్టయితే చంద్రుడు షష్టాధిపతి ఒకడే అవుతారు. మీనలగ్నం తీసుకోండి, షష్టాధిపతి రవి ఒక్కళ్ళే అవుతారు. కాబట్టి ఈ రకంగా మనం ఆ ఆధిపత్యాలు రెండోది ఏమొచ్చింది అనే దాన్ని బట్టే మనకి వేరే ఫలితం అనేది ఉంటుంది. ఆ గ్రహం బాగున్నప్పుడు మంచి ఫలితాలు అనేది ఇస్తుంది, లేనప్పుడు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా షష్టాధిపతి అంటే శత్రు, రోగ, రుణస్థానాలు ఇవన్నీ కూడా ఇబ్బంది పెడతాయి. ఒకవేళ మనకి బాగున్నాడు షష్టాధిపతి అంటే కనుక ఆ దశలో మంచి మనకి ఆరోగ్యం చేకూరుతుంది. ఒకవేళ ఆరోగ్యం సరిగా లేకపోతే ఆరోగ్యం చేకూరటం, తర్వాత మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తూ ఉంటుంది. కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి రాస్తూ ఉంటారు. వీరికి ఏంటంటే ఈ 6th లార్డ్ కూడా బాగుంటే కనుక వీరికి బాగుంటుంది. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలకి అప్లై చేస్తూ ఉంటారు. లగ్న షష్ఠ దశమాధిపతుల వీరి కనెక్షన్ వచ్చినట్టయితే వారికి అట్లీస్ట్ వీళ్ళ నక్షత్రాల్లో ఉన్నా కూడా యోగకారక నక్షత్రాల్లో ఉన్న, అలాగే ఈ 1, 6, 10 వీళ్ళ నక్షత్రాల్లో ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే ఏ దశలో అయినా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీటి కనెక్షన్ వచ్చినట్టయితే వారికి తప్పకుండా వారికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. మళ్ళీ అక్కడ ఆ గ్రహాలు ఏముంటాయి, ఏంటి, రవి వల్ల వస్తుందా, శుక్రుడి వల్ల వస్తుందా, ఏమిటి అనేది కూడా చూడాలి. ఒక్కొక్కసారి భాగ్య దశమాధిపతుల కాంబినేషను, పరివర్తన వీటి వల్ల కూడా విశేషమైన యోగాలు అనేవి వస్తాయి. ధర్మకర్మాధిపతి యోగం వల్ల రవి బుధులు కలిసి ఉన్నప్పుడు కొన్ని స్థానాల్లో అది మరి మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆరోగ్యం అనేది కుదుటపట్టము, ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యాలు బాధపడుతున్నట్టయితే ఈ దశ వచ్చినట్టయితే ఏదైనా ఔషధం తీసుకున్న ద్వారా వాళ్ళకి మంచిగా ఉండటం అనేది జరుగుతుంది. కొంతమంది బాధపడుతూ ఉంటారు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి. మానసికమైన రుగ్మతలు కూడా కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి రాహు మహర్దశలో. కాబట్టి
ఇవి రాహుకేతువులకి మళ్ళీ ఎక్సెప్షన్. వాళ్ళు ఏ నక్షత్రంలో ఉన్నారో, అది ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి యొక్క ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా షష్టాధిపతి వల్ల మనం డబ్బులు ఆ దశలో బాగా వస్తున్నాయి, లేదు మన దగ్గర ఉన్నాయి అంటే ఎవరికైనా అప్పులు అనేవి ఇస్తూ ఉంటాం. ఇలాంటివి ఇవ్వటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఆచితూచి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. మళ్ళీ వారు ఇస్తారా ఇవ్వరా, ఎందుకంటే తీసుకునేటప్పుడు అందరి పరిస్థితి బాగానే ఉంటుంది, ఇచ్చేటప్పుడే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనం ఆచితూచి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఇది కూడా అదృష్టాన్ని ఒకంత ఇస్తూ ఉంటుంది. ఎందువల్ల అంటే మనం ఎంత కష్టపడితే, మనం ఎంత ఫైట్ చేస్తే, అంటే మన లోపల అంతర్గత శక్తి ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వచ్చే ఇది ఉంటుంది. కాబట్టి దానివల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది. షష్టాధిపతి కనుక ఉచ్చులో ఉండి, తమ స్వక్షేత్రాల్లో ఉండి, లేదా మూల త్రికోణ స్థానాల్లో ఉండి అస్తంగత్వం చెందకుండా పాపకత్తిలో లేకుండా ఉన్నట్టయితే ఇటువంటివన్నీ బాగుంటాయి. మంచి ఆరోగ్యము, మంచి ఉద్యోగము, అలాగే కమ్యూనికేషన్స్, వివాహం కూడా అవుతుంది. అలాగే అంటే మంచి భార్య ఆ టైంలో రావటం, లేదా మంచి భర్త ఆ టైంలో రావటము, ఇవన్నీ కూడా వీరికి బాగుంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవ్వటము, కొంత గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశము, అంటే అది వ్యక్తిగత జాతకాన్ని మళ్ళీ మనం పరిశీలించాలి. రవి ఎక్కడ ఉన్నారు, దశమాధిపతి ఎక్కడ ఉన్నారు, లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎలా ఉన్నారు, వీరు ఏ నక్షత్రాల్లో, ఈ లగ్న పంచమ భాగ్యాధిపతి నక్షత్రాల్లో ఎవరైనా ఉన్నారా, రవి కుజ ఇలా కాంబినేషన్ వచ్చినప్పుడు వారికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఎంతో బలంగా, దృఢంగా, చాలా కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్తారు ఈ దశలో అని చెప్పని మనం చెప్పవచ్చు. అదే మనం కొంచెం అస్తంగత్వం చెందటం, కొంచెం బలహీనపడటం అలా ఉన్నట్టయితే ఆ దశలో కొంత ఇబ్బందులు పడతారు అని చెప్పని మనం చెప్పవచ్చు. అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఇష్యూలు అనేవి వస్తూ ఉంటాయి. మనం ఒక్కొక్కసారి దానికి కూడా రాహు కనెక్షను, కేతు కనెక్షను వచ్చినట్టయితే కొంత ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. అంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అంటే మనం అష్టమాధిపతిని కూడా చూడాలి. కొంత ఏంటంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇబ్బంది పడి దాని నుంచి బయటపడతారా లేదా, మనం ఒకసారి చేసుకున్నాం. షష్టాధిపతి అష్టమాధిపతులు ఎలా ఉంటే మనకి ఏ అనారోగ్యాలు వాటి వల్ల మనం బయటపడతామా లేదా. కాబట్టి ఈ షష్టాధిపతి దశ నడుస్తున్నప్పుడు అంటే ఏదైనా రోగం వచ్చినా కూడా దానికి మందు మనం తీసుకున్నట్టయితే తగ్గుతుంది. తదనుగుణంగా ఆ సమయానికి తగ్గట్టుగా మనం ఏదైనా ఆ గ్రహానికి లేదా ఆ నడుస్తున్న మహర్దశకి ఏ నక్షత్రంలో ఉన్నారో వారికి ఆ రాశ్యాధిపతికి కాస్త జపం, దానం, హోమం చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. కాబట్టి కొంత అనారోగ్య సమస్యలు అనేవి వీరికి వస్తూ ఉంటాయి. డబ్బులు ఎవరికైనా ఇచ్చినప్పుడు అవి వెనక్కి రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఇంత మనం కూడా అప్పులు చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. ఎందుకంటే మనం ఇచ్చిన వాళ్ళు మనకి ఇవ్వరు, తర్వాత మనం ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో వాళ్ళకైతే ఇవ్వాలి కదా, వాళ్ళైతే ఊరుకోరు. కాబట్టి ఈ ప్రెషర్ వల్ల మళ్ళీ ఇక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వటం, అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వటం, ఇలాంటి అప్పుల ఊబిలోకి వీళ్ళు జారిపోతూ ఉంటారు. కాబట్టి ఈ షష్టాధిపతి దశ నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అంటే ఎంత అవమానాలు పడతారు, ఎంత కిందకి స్థాయికి జారిపోతారు అంటే చాలా ఆ రోజు గడవటానికి కూడా పెద్ద ఇబ్బందులుగా ఉంటుంది. అందరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం వస్తుంది. ఒకరోజు ఎంతో విలాసవంతంగా గడిపిన మనమే మన చుట్టుపక్కల స్నేహితుల దగ్గరే చేయి చాచాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి అనేది రాకూడదు. అవమానాలు అనేవి ఉంటాయి, నిందలు పడటము, ఎంత బతుకు దుర్భరం అయిపోతుందంటే కనీసం ఇంట్లో వాళ్ళు కూడా మనకి చేయి తట్టి ఇది చేయలేరు. అంటే మన ఫ్యామిలీ, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అంటారా, వాళ్ళు సహాయం చేస్తారు వాళ్ళ స్థితిగతులను బట్టి. ఆడవాళ్ళు అంటే సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉంటే ఏదైనా సహాయం చేస్తారు, లేదా భర్తను అడిగి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారికి మనం చెప్పలేం. అన్నదమ్ములు కూడా ఎంతవరకు చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా చూసుకుంటూ చేయాలి కదా, అలా కూడా చేసేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఇంకా ఈ కలికాలంలో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు వస్తాయి. అంటే వారు కొంత కావాల్సిన చేసుకుంటారా చేతి జ్వర అంటే పూర్వజన్మ ఫలితం మనం అనుభవించి తీరాలండి, అది తప్పదు. కాకపోతే కాకపోతే కొంత మనకి ఒక దెబ్బ తగిలింది, కొంత దాని గురించి నేర్చుకోవాలి. రెండో దెబ్బ తగిలింది, కొంత దాని నుంచి నేర్చుకోవాలి. మూడోసారి కూడా మనం అదే తప్పు రిపీటెడ్గా చేస్తున్నాము అంటే ఏమిటి, ఇంకా దాని గురించి మనం
నేర్చుకునేది ఏంటి, మనిషి నిత్యము నేర్చుకోవాలి. అంటే రోజు ఏదో ఒక విషయం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అది చిన్నపిల్లల, పెద్ద పిల్లల, పెద్ద పెద్ద పండితుల, గురూజీల, లేకపోతే ఒక స్కూల్కి వెళ్ళే చిన్న సాధారణ మన ఇంట్లో పాప బాబుయే చెప్తారు చూడండి. ఒక సంవత్సరం బాబే పడుతూ ఉంటాడు, లేస్తుంటాడు, పడుతూ ఉంటాడు, వాడికి ఏదైనా అక్కడ జరిగిందంటే మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళడు. వాడు కొంచెం దాని గురించి భయపడి పక్క నుంచి వెళ్ళాలని వెళ్తూ ఉంటాడు. కాబట్టి మనం కొంత నేర్చుకోవటం అనేది మంచిది. కాబట్టి ఈ దశలో షష్టాధిపతి గనక అనుకూలంగా లేక పాపకత్తిలో ఉండి హస్తగతం చెంది నిర్వీర్యమై బలం కోల్పోయినట్టయితే, నీచపడినట్టయితే ఇలాంటి అవమానాలు, ఎంత అవమానాలు అంటే అంత అవమానాలు మనం చూస్తాం చూడండి. సినిమా కష్టాలు రా బాబు వాడి అంటారు కొంతమంది. కాబట్టి అన్ని కష్టాలు, అష్ట కష్టాలు అని చెప్పని మనం అంటూ ఉంటాం. కాబట్టి ఈ షష్టాధిపతి వల్ల, అష్టమాధిపతి వల్ల ఇలాంటి ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్య పరిస్థితులు, డబ్బులు ఇచ్చినట్టయితే నన్ను మానసికంగా, శారీరకంగా దృఢత్వం లేకపోతాం. అలాగే ఈ షష్టాధిపతి, లగ్నాధిపతి, అష్టమాధిపతి కొంచెం అస్తంగత్వం చెందిలా ఉన్నప్పుడు కూడా వాళ్ళ మీద వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. ఈ పాపకత్తిరిలో పడ్డప్పుడు మనం పాపకత్తిరి వీడియో కూడా ఒకటి చేసుకున్నాం. కాబట్టి ఆ బలం చేకూరటానికి ఆ గ్రహానికి, ఆ నక్షత్రాధిపతికి, ఆ రాశ్యాధిపతికి కొంత ఏవైనా స్తోత్రాలు పారాయణం చేసుకోవటం, వారి వారి లగ్నానుసారము, అలాగే జపము, దానము, హోమము చేసుకోవటం, శక్తి ఉన్నవాళ్ళు చేసుకున్నట్టయితే కొంత మంచి ఫలితం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.